ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల సాకారం దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వాయిదా మొత్తాలు చెల్లించిన వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్లాట్లు అప్పగించనున్నారు. అలాగే మిగిలిన దరఖాస్తుదారుల నుంచి వాయిదా మొత్తాలు వసూలు చేసి ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గానికో ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటు చేసింది. అక్కడ అందుబాటు ధరల్లో మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు 2024లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ను తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం ప్రైవేటు స్థలాల సేకరణ భారంగా మారాయి. దీంతో మొత్తం 175 లేఅవుట్లు ప్లాన్ చేస్తే చివరికి 36కు మాత్రమే పరిమితమైంది. ఈ 36 లేఅవుట్లలోనూ మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే. ఈ 36 లేఅవుట్లలో 6 లేఅవుట్లలో ప్లాట్లు మార్కింగ్ చేసిన రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి ఇతర సదుపాయాలను పూర్తిస్థాయిలో అందించలేకపోయారు. అలాగే దరఖాస్తుదారులకు ప్లాట్లు కేటాయించేందుకు లాటరీ తీశారు, కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. దీంతో ప్రారంభంలో ప్లాట్లపై ఆసక్తి చూపిన జనాలు ఆ తర్వాత వాయిదాలు చెల్లించేందుకు ముందుకు రాని పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా పలాస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, అనకాపల్లి జిల్లా యలమంచిలి, తిరుపతి జిల్లా చంద్రగిరి, అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వే కోడూరు, కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న ఈ లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ టౌన్షిప్ కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ముందు ప్రభుత్వంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్న మధ్య ఆదాయ వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఈ లేఅవుట్లను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ఇప్పటికే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరును ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ గా మార్చారు. రాష్ట్రంలో లేఅవుట్ల వారీగా వాయిదా మొత్తాలు చెల్లించిన లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేసిన అనంతరం వీరందరికీ పట్టణాభివృద్ధి సంస్థలు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తాయి. అలాగే వాయిదాలు ఇంకా చెల్లించాల్సిన వారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనుంది ప్రభుత్వం. ఒక్క వాయిదా కూడా కట్టని వారు వాయిదా డబ్బుల్ని చెల్లించాలని నోటీసులిచ్చిన తర్వాత ఇప్పటికీ పనులు ప్రారంభించని మిగిలిన లేఅవుట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాదు విస్తీర్ణం ఆధారంగా ప్లాట్లను 3 కేటగిరీలుగా విభజించి దరఖాస్తులు స్వీకరించారు. గతంలో విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురంలో ఉన్న ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్లకు మంచి స్పందన వచ్చింది. ఒక్కో నగరంలో 13,000 నుంచి 19,000 అర్జీలు రాగా లేఅవుట్ల ఎంపిక, పనుల నిర్వహణలో ఆలస్యంతో లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన నామమాత్రంగా రాగా వీరిలో చాలా మంది వెనక్కి వెళ్లారు. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఇప్పటికే కట్టిన టిట్కో ఇళ్లు పూర్తి స్థాయిలో కేటాయింపు జరగకపోవడం, కొన్ని చోట్ల అసంపూర్ణంగా మౌలిక సదుపాయములతో ఉండడం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సంబంధిత లబ్ధిదారులు కోరుచున్నారు.